హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫైల్స్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో ఫైల్స్ని ఎలా యూజ్ చేసుకుంటాము, అదేవిధంగా అసలు ఫైల్స్ అంటే ఏంటి, సో ఫైల్స్ అనేవి లేకపోతే మనకి వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫైల్ అంటే ఏంటంటే ఏ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. సో ఫైల్ అంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, కలెక్షన్ ఆఫ్ డేటా అన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా స్టోర్డ్ ఆన్ సెకండరీ స్టోరేజ్ డివైస్ అని చెప్తున్నాడు. సో అది ఎక్కడ స్టోర్ అవుతుంది, మనకి సెకండరీ స్టోరేజ్ డివైస్ లో స్టోర్ అవుతుంది. అవి ఏమేంటి అంటే సచ్ యాజ్ హార్డ్ డిస్క్. సో ఇప్పుడు క్లియర్ గా చూడండి, ఫైల్ అంటే ఇక్కడ చూడండి ఏం చెప్పాను, కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకునే దాన్ని ఫైల్ అంటాను. సో ఆ డేటా అనేది మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది, సెకండరీ స్టోరేజ్ డివైస్ లో. ఆ సెకండరీ స్టోరేజ్ డివైస్ కి ఎగ్జాంపుల్ ఏంటి మనకి, హార్డ్ డిస్క్. ఓకేనా. సో ఇది సింపుల్ గా ఫైల్ అంటే ఏంటనేది. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ద కన్సోల్ ఓరియంటెడ్ ఇన్పుట్ అవుట్పుట్. ఐఓ మీన్స్ ఏంటి, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఫంక్షన్స్ విచ్ ఆల్వేస్ యూజ్ ద టెర్మినల్స్. సో మనం ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ ఇవ్వడానికి, కంప్యూటర్లో మనం ఇన్పుట్ ఇవ్వడానికి, నెక్స్ట్ అదే విధంగా అవుట్పుట్ కనిపించడానికి మనం కొన్ని టెర్మినల్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాము. ఆ టెర్మినల్స్ ఏమేంటి అంటే ఎగ్జాంపుల్కి కీబోర్డు, స్క్రీన్, ఈ రెండింటిని యూజ్ చేస్తాను. ఇన్పుట్ ఇవ్వడానికి నేను కీబోర్డ్ను వాడతాను, అవుట్పుట్ అనేది మనకు కనిపించడానికి స్క్రీన్ అనేది కనిపిస్తుంది, స్క్రీన్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ది కన్సోల్ ఓరియంటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ విచ్ ఆల్వేస్ యూస్ ద టెర్మినల్, కీబోర్డ్ అండ్ స్క్రీన్, ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాను యాజ్ ద టార్గెట్ ప్లేస్ అంటున్నారు. సో మనం డేటా అనేది ఎంటర్ చేయడానికి, మనకు కనిపించడానికి ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాం అన్నాడు. నెక్స్ట్ చూడండి, ద వర్క్ ఈస్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ ద డేటా ఈస్ స్మాల్. అంటే ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ మనం టెర్మినల్స్ ని బేస్ చేసుకొని ఎంటర్ చేయడానికి, స్క్రీన్ మీద చూడటం అనేది ఏం చెప్తున్నారంటే ద వర్క్ ఈస్ ఫైన్, సరిపోతుంది ఎవరికి, యాజ్ లాంగ్ యాజ్ ద డేటా ఈజ్ స్మాల్. అంటే తక్కువ డేటా అనేది ఎంటర్ చేయడానికి, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఎంటర్ చేయడానికి, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి ఇవి సరిపోతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. బట్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. హవెవర్ మెనీ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనం యూజ్ చేసే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ లో ఏం జరుగుతుందంటే ఇన్వాల్వ్స్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, చాలా ఎక్కువ డేటా అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ సచ్ కేసెస్, ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ద కన్సోల్ ఓరియంటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ హ్యాస్ టు మేజర్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం రియల్ వరల్డ్ లో, అంటే రియల్ గా మన రియల్ లైఫ్ లో సిచ్యువేషన్కి వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాం, 2 ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాం. సో ఆ ప్రాబ్లమ్స్ ఏమేంటి అనేది ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ చూడండి, ఇట్ బికమ్స్ టైం కన్స్యూమింగ్ టు హ్యాండిల్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా త్రూ ద టెర్మినల్స్. సో టెర్మినల్స్ ని బేస్ చేసుకొని మనం డేటా ఇవ్వటం అనేది ఏం జరుగుతుందంటే, ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఇవ్వటం అనేది చాలా ఎక్కువ టైం అనేది పడుతుందంట. ఇది మేజర్ గా ఒక ప్రాబ్లం. సో ఇప్పుడు పైన చెప్పిన పాయింట్ క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఇప్పుడున్న రియల్ సిచ్యువేషన్ లో మనకి ఏంటంటే ఎక్కువ డేటా అనేది ఇవ్వటానికి అయితే ఏం జరుగుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఇక్కడ ఇలాగా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మనకి, ఇట్ బికమ్స్ టైం కన్స్యూమింగ్, ఎక్కువ టైం పడుతుందంట దేనికి, టు హ్యాండిల్ ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా దేని ద్వారా, త్రూ ద టెర్మినల్స్ ని బేస్ చేసుకొని మనం కనుక ఏదైనా ఒక ప్రాసెస్ చేసామంటే ఏది ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాకి, అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాకి ట్రై చేస్తే టైం అనేది ఎక్కువగా పడుతుంది అని చెప్పాడు. ఇది ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్ ద ఎంటైర్ డేటా ఈజ్ లాస్ట్ ఎప్పుడు, వెన్ ఎయిదర్ ద ప్రోగ్రామ్ ఈజ్ టర్మ్డ్. సో ఇక్కడ టెర్మినేటెడ్, ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయినా కానీ, లేదంటే కంప్యూటర్ అనేది ఆఫ్ అయినా కానీ మనకేంటంటే డేటా లాస్ అవుతుందంట. దేన్ని బేస్ చేసుకొని, ఈ టెర్మినల్స్ ని బేస్ చేసుకొని కనుక మనం చేస్తే. సో ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇక్కడ మేజర్ గా ఉన్నాయి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ని మనం, ఈ మేజర్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం డిలీట్ చేసేసి, అంటే ఇక్కడ ఏం జరగాలి, రెడ్యూస్ చేసేసి, తగ్గించేసేసి మనకి ప్రాసెస్ అనేది జరగాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటంటే ఫైల్స్ అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ నెసరీ టు హ్యావ్ మోర్ ఫ్లెక్సిబుల్, మనకి ఇప్పుడు బాగా ఫ్లెక్సిబుల్ గా ఉండటం అనేది అవసరం. సో నెసరీ అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, మోర్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ వేర్ డేటా కెన్ బి స్టోర్డ్ ఆన్ ద డిస్క్ అండ్ రీడ్ వెన్ ఎవర్ నెసరీ వితౌట్ డిస్ట్రాయింగ్ ద డేటా. డేటా అనేది డిలీట్ అవ్వకుండా, డేటా అనేది డిస్ట్రాయ్ అవ్వకుండా మనకి డేటా అనేది స్టోర్ అవటం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. అది కూడా ఎలాంటి డేటా, మనకి రియల్ లైఫ్ లో వచ్చేది ఇప్పుడు చాలా ఎక్కువ డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వస్తుంది. అలాంటి డేటా అనేది ఈ టెర్మినల్స్ ద్వారా ఎంటర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా డిస్ట్రాయ్ అవుతుంది. సో అలా డిస్ట్రాయ్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దాన్ని దాచిపెట్టుకోవటం అనేది చాలా అవసరం అంటున్నాడు.
సో దిస్ మెథడ్ ఎంప్లాయ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్స్ టు స్టోర్ ద డేటా. A file is placed on the disk where a group of files also stored in the disk. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేసుకొని, ఫైల్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని మనకేంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని తక్కువ టైంలో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా స్టోర్ చేసే ప్రాసెస్ లో డిస్ట్రాయ్ అనేది అవ్వకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇది ఓవరాల్ గా ఫైల్స్ అనే కాన్సెప్ట్. మెయిన్ పర్పస్ ఏంటి, మనకి డేటా అనేది స్టోర్ చేయటం అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా డేటా అనేది రిట్రైవ్ చేయటం అనేది కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి, డిస్ట్రాయ్ కాకుండా డేటా అనేది స్టోర్ చేస్తున్నారు, ఎటువంటి మనకి డిస్ట్రాయ్స్ అనేవి జరగవు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ చూడండి స్టాండర్డ్ స్ట్రీమ్ అని రాశాను చూసారా. సో ఇక్కడ స్ట్రీమ్ మీన్స్ ఆల్సో ఏ ఫైల్ గురించే చెప్తున్నాడు. ఇక్కడ మనం కీబోర్డ్ లో నుంచి డేటా అనేది ఎంటర్ చేస్తూ ఉంటాం. సో ఎంటర్ చేస్తే అది చూడండి ఇక్కడ అలా ఎంటర్ చేసేసి మనం ప్రోగ్రామ్ కి సెండ్ చేస్తాం. సో అలా సెండ్ చేయటాన్ని మనం ఏం చెప్తున్నాం అంటే ఎస్టీడీ ఇన్ అంటారు. అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఇన్పుట్ అని, స్టాండర్డ్ ఇన్పుట్ అంటారు. సో ఇక్కడ ఎస్టీడీ ఇన్ అన్నారు. సో ఇన్ అవుతుంది. ఇక్కడ కీబోర్డ్ లో నుంచి డేటా అనేది బయటకు వచ్చేస్తుంది, ఇన్ అవుతుంది. సో ఇక్కడ దీంట్లోకి ప్రోగ్రామ్ లోకి ఇన్ అవుతుంది. ఓకేనా, ఇన్పుట్ అంటున్నారు దాన్ని. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుందంటే ప్రాసెస్ జరుగుతుంది. నేను ఇచ్చిన డేటా అనేది ప్రాసెస్ జరిగింది, ఏదైనా ప్రాబ్లం ఇచ్చానంటే ఆ ప్రాబ్లం అనేది ప్రాసెస్ జరిగి ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్ లో నుంచి అవుట్ అవుతుంది. సో చూడండి స్టాండర్డ్ ఎస్టీడీ అవుట్ అంటున్నాడు. ఓకేనా, అవుట్ మీన్స్ ఏంటంటే అవుట్పుట్. సో ఇక్కడ ప్రోగ్రామ్ లో ప్రాసెస్ జరిగి అవుట్పుట్ అనేది వచ్చేసింది. అవుట్పుట్ వచ్చి మనకి ఎక్కడ కనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో స్క్రీన్ మీద కనిపించిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా ప్రాబ్లం, ఏదైనా ఎర్రర్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, మనం రిటర్న్ బ్యాక్ చేస్తాం, మళ్ళీ వెనక్కి పంపించేస్తాం. అలా వెనక్కి పంపించడానికి ఇదిగో చూడండి ఎర్రర్ మార్క్ వెనక్కి ఇచ్చేసాను. వెనక్కి పంపించడానికి ఇక్కడ ఎస్టీడీ ఎర్రర్ అంటున్నారు. సో ఎర్రర్ మీన్స్ ఏంటంటే ఏదైనా తప్పులు వస్తే మళ్ళీ ఎక్కడికి పంపిస్తున్నాను, నేను ప్రోగ్రామ్ లోకి పంపిస్తున్నాను. ప్రోగ్రామ్ లో మనకి ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే మాడిఫికేషన్స్ జరిగి మళ్ళీ అవుట్ అవుతుంది. అవుట్ అయ్యేటప్పుడు స్టాండర్డ్ అవుట్, ఎస్టీడీ అవుట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది. సో ఎప్పుడైతే మనకి అవుట్పుట్ అనేది కంప్లీట్ గా వచ్చేస్తుందో, ఎర్రర్స్ అనేవి రాకుండా ఉంటాయో అప్పుడు మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఓవరాల్ గా ఫైల్స్ కాన్సెప్ట్.